నారాయణమూర్తి గారు రైట్. నారాయణమూర్తి గారు, మీ అవినీతి డొంకనంతా కదిలిస్తున్నారట. ముందుగా ద్వారంపూడి గారి నుంచి మొదలైంది. ఆల్రెడీ రోజా గారు ఏవో ఆడతా ఆంధ్రాలో 100 కోట్లు కొట్టేశారని కొడాల నాని గారు మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇదిగో అదిగో ఈ రోజా రేపా అన్నట్లుగా ఉన్నది వాళ్ళ అరెస్టులు. ఇప్పుడు ద్వారంపూడి గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం టూర్కి వెళుతున్న కొన్ని గంటల ముందే ద్వారంపూడి ఎంపైరు, ద్వారంపూడి మాఫియా సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి తీస్తున్నారట. తీగలాగితే డొంక కదిలినట్లు వేల కోట్ల రూపాయలు అక్కడ ఆ భాగోతాన్ని అంతా బయట పెడుతున్నామని. నమస్కారం. దానిలో ఉన్న మీకు 99 ప్రేక్షకులకి, రామ్ గారికి, వరం గారికి నేను ఒక విషయం చెప్తానండి. ప్రజలని మీరు నమ్మితే, ప్రజలు మీకు పాలన చేయడానికి ఓట్లేశాను అని మీరు నమ్మితే, ప్రజల్ని పాలన చేసే కార్యక్రమాన్ని చేయాలి. మీరు ప్రజలకు మంచి పాలన అందించే కార్యక్రమం చేయాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంత అనుభవశాలి అని చెప్పి అన్నారు. రాము గారు 44 సంవత్సరాలు సుమారుగా ఇండస్ట్రీ అంటారు. 45 సంవత్సరాలు. ఇప్పుడు 2004 అంటే 78లో ఎమ్మెల్యే ఆయన. మరి ఇంత అనుభవం ఉండి, ఇంత సీనియారిటీ ఉండి, ఎందుకు ఇట్లా దళితుల మీద, మహిళల మీద, ప్రాంతాలు చూడకుండా, ఏ ఏరియాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరి మీద దాడులు చేసుకుంటూ పోతా ఉన్నారు మీరు? ఇదే కాకినాడలో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు ఎందుకు చేస్తున్నారు? మీరు ఏదైనా అవినీతి అంటున్నారు కదా, మీరు ఏదో కొండను తవ్వి దాంట్లో ఎలకుందో లేదో తెలియకపోయినా సరే కొండను తవ్వుతానంటున్నారు. కొండను తవ్వడానికి ప్రయాస, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. దానికి బదులు ఏదైనా మంచి పాలన చేయడానికి, మంచి చేయడానికి ప్రజలకి ఏదైనా ఉపయోగిస్తే అది సభ్యతగా ఉంటది. సభ్య సమాజం వీళ్ళకి ఓట్లు వేసినందుకు దాని ఫలితంగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ఉంటుంది తప్ప, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకొని, కాలయాపన చేసి, శక్తిని వేస్ట్ చేసుకొని, ప్రజల యొక్క సొమ్ముతో ప్రజా డబ్బును దుర్వినియోగం చేసే కార్యక్రమం కానీ, ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాన్ని కానీ మీరు చేయకండి అని నేను హితవు పలుకుతాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళ మీద కేసులు పెట్టారు, సాక్ష్యాధారాలు లేకుండా ఏదో పెట్టారు. కక్షపూరితంగా మేము వచ్చాం కాబట్టి, మేము అప్పుడు అన్నాం కాబట్టి, వీళ్ళు గట్టిగా మాట్లాడారు కాబట్టి వీళ్ళ మీద కక్ష సాధన చేయాలి. విగ్రహాలు 14-19లో అధికారంలో ఉన్నప్పుడు మీరు పాలన చేశారు. 19-24 అధికారంలో మేము పాలన చేసాం. విగ్రహాలు అనే వాటి మీద అప్పుడు జరగలేదు, ఇప్పుడు కొత్తగా 24లో మీరు నెగ్గిన తర్వాత ఎందుకు విగ్రహాల మీద మీరు టార్గెట్ చేశారు? ఒక్కదానికి సమాధానం చెప్పగలరా? ఇవాళ దగ్గర గుంటూరు దగ్గరలోనే నిలువున విగ్రహాన్ని, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టారు మీరు. దానివల్ల మీకేమొస్తుంది? ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప పాలకుడు. దానివల్ల మీకు ఏమొస్తుంది? ఆరోగ్యశ్రీ అంటేనే ఇప్పుడు కూడా దేశంలోనే చాలా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన గుర్తుకొస్తారు. పెన్షన్ అంటే ఆయన గుర్తుకొస్తారు. పోలవరం అంటే ఆయన గుర్తుకొస్తారు. ఆయన 2005లో మొత్తం అన్ని అసలు పర్మిషన్లు తీసుకొచ్చింది. సుమారుగా 10 పర్మిషన్లు ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చింది ఆయన. దాంతో పాటుగా విద్యుత్ అంటే ఆయన గుర్తుకొస్తాడు. రైతుకి 108 అంటే ఆయన గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గుర్తుకొస్తున్నారు? కాదండి, అంటే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఓకే నారాయణమూర్తి గారు, ఇక్కడ ఒక్క విషయం అండి. నారాయణమూర్తి గారు ఓకే, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడితే గారు నా మాట వినండి. ఓకే, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి కోసం, చనిపోయిన నందమూరి తారక రామారావు గారి కోసం వదిలేయండి. ఇప్పుడు పాలన సాగిస్తున్న వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తగలబెట్టారు. మార్నింగ్ నేను అనేది వాళ్ళని ప్రస్తావన, నేను వేరేగా ప్రస్తావన తీసుకురాలా. ఇవాళ తగలబెట్టారన్నా. ఏంది రాజమండ్రి ఇష్యూవా? ఇక్కడ గుంటూరు దగ్గర రాజశేఖర గారి విగ్రహాన్ని ఈ రోజు మార్నింగ్, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. ఓకే, మీకు వీడియో పంపిస్తాను చూడండి. ఎంత నీచానికి దిగజారుతున్నారంటే, పాలన చేయండి అయ్యా, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
మళ్ళీ 29లో మళ్ళీ మొత్తం అంతా ఇంటికే. నేనేమన్నానంటే అంటే ఇలా చేస్తే మీరు మంచిగా చేస్తే కొంతమంది అన్న మిగులుతారు, మంచిగా చేయలేదు మొత్తం ఇంటికే ఒక్కడు కూడా మిగలడు. ప్రజలు పంపిస్తారు, ప్రజలు ఓట్లేసి పంపిస్తారు మీకు. అంటే మీరు వైనాట్ 175 29కా వీళ్ళు చేసుకుంటున్నారన్న వైనాడు 170 ఇస్తున్నారు. కాదండి, మన 2024 స్లోగన్ 29కి మార్చారా? వీళ్ళు ఇస్తున్నారంట. ఓకే, వైనాడు 170 మీరు ఎందుకు గెలవకూడదు? లాస్ట్ టైం అన్నారు కదా మీరు, మిమ్మల్ని గెలిపిస్తానని అంటున్నారు. ఇప్పుడు అదిగో ఆ విగ్రహం ఎలా తగలబడుతుందో చూడండి. ఇంత నీచానికి దారి, ఇంత వృధాప్రయాసం ఎందుకు చేసుకుంటున్నారంటున్నా? ఇంత కక్షలు ఎందుకు పెంచుతున్నారు సమాజంలో? ఏనాడు లేవే, ఎక్కడా లేవే, ఏ రాష్ట్రంలో లేవే ఇంక దిగజారుడు రాజకీయాలు, దౌర్భాగ్యపు రాజకీయాలు. వర్మ గారిని శుభ్రం కొట్టేశారు ఆ రోజు, రాళ్లతో సీసాలతో మొత్తం ధ్వంసం చేశారు. ఆయన కొట్టలేదండి, ఆయన కారు మీద దాడి చేశారండి. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన కొట్టారని చెప్తారేంటి? వర్మ గారు మిమ్మల్ని అంటే కొట్టారా? అరే నేను లైవ్ లో చూసా కదా, నేను లైవ్ లో చూసా. లోపల చదువుకోలేదు, కారాన్ని పక్కన కొట్టేసి. అది బి టీం, నేను చెప్పింది కాదు. ఎందుకు ఇట్లా బ్రహ్మాండాన్ని పాలన చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచిని సాధించుకోండి. రాజశేఖర గారు ఎలా స్థిరస్థాయిగా ఉండిపోయారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బ్రహ్మాండమైన పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో ఉన్నాడో అట్లా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి. ఓకే, ఓట్లు ఎందుకు పడలేదు అనేది అది సెపరేట్ టాపిక్, అది మాట్లాడుకోవచ్చు. ఇవాళ ప్రజలను మోసం చేయకండి, ప్రజల మీద కక్ష తీర్చుకోకండి. ప్రజల్ని మైనార్టీలు కొడుతున్నారు, ముస్లింలను కొడుతున్నారు, క్రిస్టియన్ మైనార్టీలను కొడుతున్నారు, మహిళలను కొడుతున్నారు, ఎస్సీలు నిన్నైతే ఎస్సీలను కొట్టారు దారుణంగా. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరిని. ఎందుకు ఈ విధంగా ఎంత పోకడలు పోతున్నారు అంటున్నా నేను. ఓకే, మీరు ఏది చేస్తే అది మీకు తిరిగి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రజలు ఎలా ఎంత గొప్పవాళ్ళు అంటే మీరు ఏది చేస్తే తిరిగి ఇచ్చేస్తారు, ఆయన ఓకే ఓకే డబుల్ ఇచ్చేస్తారు. ఓకే, ఒక్క నిమిషం అండి. పాలన మీద ఈయన ఏమన్నారంటే ద్వారంపూడి గారి గురించి మాట్లాడారు. ద్వారంపూడి గారి ఫ్యామిలీ ఆయన రాజకీయంలో రాకముందు నుంచి కూడా దశాబ్దాలుగా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. 2 జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైస్ మిల్లు, అనేక రైస్ మిల్లు ఉన్నాయి. వాటికి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇది పార్టీలతో అతీతంగా ఆ రైస్ మిల్ అసోసియేషన్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మిల్లులు ఉన్నాయి. ఈయన దానికి అధ్యక్షుడైన, అందరూ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధ్యక్షుడైన. కొన్ని వేల మంది బతుకుతున్నారు అందులో కార్మికులుగా పనిచేస్తూ. వాళ్ళు బతకడం అంటే వాళ్ళు పనిచేసి వాళ్ళకి ఉపాధి అవకాశం దొరుకుతుంది అంటున్నాను నేను. వాళ్ళ ఊరికి డబ్బులు ఇస్తున్నాను అంట్లా. వాళ్ళ మీద మీ కక్ష ఏంటి? ఏదైనా ఉంటే మీరు నిజంగా మీకు అధికారం ఇచ్చారు కాబట్టి కొంత అహంకారం పెరిగిందని మీరు అనుకుంటే, నేనైతే పెరగకూడదు అనుకుంటున్నాను. నేను పెరిగిందని మీరు ఒప్పుకుంటే, అంటే దాడులు బట్టి చూస్తే పెరిగిందని కనబడుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు 4-5 అంతస్తులు 6 అంతస్తులు కట్టి దాంట్లో 99 ఇయర్స్ రీల్ తీసుకుంటే 1000 రూపాయలకే మేము 33 సంవత్సరాలు తీసుకున్నాం. ఏ సిస్టమ్ అయితే వాళ్ళు తీసుకున్నారో అదే సిస్టమ్ తీసుకున్నాం. మీరు పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఇంగిలి కూడా ఆశపడినట్టే కదా. వేరే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడం అంటే వేరే పార్టీ ఆఫీసులో మీరు వెళ్ళి మీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టండి. ఆ పార్టీ ఆఫీసులో సరిగ్గా కట్టలేదు, లేదంటే అక్రమంగా కడుతున్నారు, లేదంటే దాని లీజులు సరిగా లేవు, లేదంటే ఇంకోటి మీరు చెప్పండి, తప్పు లేదు. కానీ ఆ పార్టీ ఆఫీసులోకి వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అండి. ఓకే, ఒక్క నిమిషం. ఎక్కడ ఈ సంప్రదాయం శ్రీనివాస్ గారు ఆయన ప్రశ్నలు అవండి, ఆయన ప్రశ్నలు అవి. శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మీ సమాధానాలు. తప్పకుండా చెప్తానండి. నాన్ముత్తు గారు చెప్పాలి కదా, మొన్నటిదాకా అలవాటు అయిపోయింది డబాయించి మాట్లాడడం, ఎవరిని మాట్లాడకపోవడం అనేది అలవాటు అయిపోయింది. నాకు తెలుసు ఇవాళ నాన్ముత్తుతో నాకు ఇది ఒక 100 డిబేట్ అయి ఉంటది. ఇప్పుడు మీరు ఏనండి మీ అదే వచ్చింది మీ దగ్గర. ఇంకా దయచేసి మీరు మాట్లాడొద్దు. నారాయణమూర్తి గారు మీరు దయచేసి మాట్లాడొద్దు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు, మీరు మాట్లాడతారు. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. దేవుడి విగ్రహాలను పగలగొట్టారు, పార్టీ ఆఫీసు ధ్వంసం చేశారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసి అవతల పడేశారు బోర్డు, నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈడ్చుకుని పక్కన పడేశారు. చేసింది ఎవరండి? ఇవాళ చెప్తున్నాడు కదా, ఇస్తాను నారాయణమూర్తి గారు, అలా అయిపోయివ్వండి, నేను ఇస్తాను, మీరు రాసుకోండి. చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఈయన చెప్తున్నాడు, ఆయన ఒక మిల్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఒప్పుకున్నాడు. ఆయన తీసుకెళ్లి సివిల్ సప్లై చైర్మన్ చేశారు కన్నాలేస్తారు. ఏంటండి ప్రభుత్వం?
5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచి వదిలేశారు మొత్తం. నేను అన్ని కూడా లెక్కలతో సహా చెప్పగలను, డిబేట్ లో కాదు, ఒరిజినల్ కూడా రేపు సభలో అడుగుతాం. ఏదైతే ఇవాళ పురపాలక సంఘాలు కానీ, ఎక్కడైనా పంచాయతీలు కానీ, ఇసుకని కానీ, ఎక్కడ లిక్కర్ కానీ, గంజాయి, అసలు ఈ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి ఇంకా సిగ్గుపడకుండా, సరే వైనాటు 175 2029 లేకపోతే సెంటర్ జైలు, తిహార్ జైలు తర్వాత చూసుకుందాం. మీరు చేసిన తప్పులని బయటకు వస్తేనే కదా ఎవరైనా బయటకు ఉండవో తెలిసేది. ఇవాళ మీరు అంత భయపడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మా మీద దాడులు చేశారండి, మా ఆర్థిక వ్యవస్థ మీద దాడులు చేశారండి, మా ఇళ్లకు పోలీసులు పంపించి రైడ్ చేశారండి, ఆడపిల్లల ఫోటోలు వీడియోలు చూశారండి. ఇవాళ ఇంత బాధ వచ్చేసిందా? ఎవరినో కొట్టారు, విగ్రహం కొట్టారు, ఏదో చేశారు, కానీ భౌతిక దాడులు చేశారు మీ మనుషుల మీద. దానికి ఏమో ఆన్సర్ చేయగలరు మీరు? దేవుడి విగ్రహాలు కోలగొట్టారు. రాజశేఖర రెడ్డి గారండి, ఇంకొక నాయకుడు ఎన్టీ రామారావు వదిలేండి, పిఠాపురంలో ఎన్ని విగ్రహాలు పాల్గొట్టారండి? దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఇవాళ విధ్వంసం స్టార్ట్ చేసింది వైసీపీ పార్టీ, రాష్ట్రాన్ని కులాల పేరుతో విడగొట్టింది వైసీపీ పార్టీ. అవినీతి పరంగా దోచుకోవచ్చు పురపాలక సంఘాలు కానీ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు కానీ, లిక్కర్లో కానీ, ల్యాండ్లో కానీ, మైన్లో కానీ దేంతోనూ వదలకుండా దోచిన సందర్భాలన్నీ కూడా ఒకటి ఇంకో గంట టైం తీసుకుని చెప్తాను. నేను ఏం దోశారో కూడా చెప్తా. టీడీఆర్ బాండ్లు పేరిటి మీద 140 కోట్లు తాడేపల్లిలో తీసుకున్నారు. 140 కోట్లు వాటిని బయట పెట్టండి. బయట పెట్టాలంటా నేను. దానికి మీరు విగ్రహాలు పడుకుంటారా? దానికి మీరు దాడులు చేస్తారా? దానికి మానభంగాలు చేస్తారా? దానికి హత్యలు చేస్తారా? సమాజం మీద మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టిపోతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నారాయణమూర్తి గారు, చట్ట ప్రకారం నారాయణమూర్తి గారు, ఆ రోజు కూడా ముగించాం, ఇవాళ కొత్త కాదు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తున్నాను కదా, నేను టైం ఇస్తున్నాను. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, మీకు టైం ఇస్తాను.